everyone. మేమందరం అయితే సఫారీ వాళ్ళు పోయినాం కదా, ఆ టూర్ లో భాగంగా ఈవినింగ్ వచ్చేసి క్రూజ్ డిన్నర్. ఫస్ట్ అయితే అన్న డాన్స్ చేయడానికి రెడీగా ఉండు. క్రూజ్ డిన్నర్ పోగానే డీజే ముందే అక్కడ డీజే సాంగ్స్ పెడతారు, డాన్స్ చేయాలని ముందే అంటుండు. ఓకే, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. వచ్చే వరకు కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. యా గైస్, ఇప్పుడైతే ఏదో బిల్డింగ్ వచ్చినాం. సో బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. వాట్ ఈస్ దిస్ నేమ్? Terminal 21. ఓకే, టెర్మినల్ 21. సో గేట్ నెంబర్ 1. మొత్తానికి లోపలికి ఎంటర్ అవుతున్నాం. వావ్, చల్లగా ఉంది. కాసేపాగా వేడిగా ఉంటుంది అంటారా. ఈ మాల్ నేమ్ వచ్చేసి టెర్మినల్ 21. తగ్గిందా ఫీవర్? టాబ్లెట్ వేసుకున్నాక కొంచెం ఓకే, పండుకున్నా కదా 2 గంటలు. ఓకే. One come to gate number 1 same. Okay, now everyone follow me gate number 4. Okay, Mama Yang. Cause I have follow you all the time. Everyone coming with me, but you are so late. Every time point of me. Yes, but this one. Okay. If you still late, Okay. the cruise going, you stay in here. No, I'm not staying here. I'm coming the cruise. సో ఇక్కడ మనుషులు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే ఇట్లా చూడగానే నేను అవుతాను. మాల్ మాత్రం సూపర్ ఉంది. మాల్ అసలు తిరగడానికి టైం లేదు, ఎందుకంటే క్రూజ్ డిన్నర్ కదా వెళ్ళేది. ఇప్పుడు 6:17 అవుతుంది. ఆడ 7 వరకు ఎంటర్ అవ్వాలంట. వాకింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో 7:50 వరకు మళ్ళీ గేట్ నెంబర్ 4 దగ్గర ఉండాలి. షాపింగ్ చేద్దామని మాల్కి అయితే వచ్చేసి. సో గైస్, క్రూజ్ కోసం వెయిటింగ్ అనమాట. ఒకసారి క్రూజ్ అంటే చాలా మంది టూరిస్ట్ వస్తారు కదా ఇక్కడికి. సో వాళ్ళని ఒకసారి చూడండి, లైన్స్ కట్టిరాగో. ఆల్రెడీ మనదేమో 7:15కి ఉంది. సో వీళ్ళంతా ఇక లైన్ కట్టినంటే వీళ్ళకు అక్కడ క్రూజ్ వచ్చి రెడీగా ఉంది, కనిపిస్తుంది కదా. సో అనమాట వీళ్ళంతా ఇప్పుడు క్రూజ్ డిన్నర్కి వచ్చేవాళ్ళే. మరి అక్కడ ఎంత పెద్ద షిప్ ఉందో మనకైతే తెలియదు. 7:15కి మనది. సో మనది వచ్చి ఎక్కించుకొని పోతే అయిపోతుంది. మొత్తానికైతే బోర్డుకి ఎంట్రీ ఇస్తున్నాం. సో ఎంట్రీ అప్పుడైతే ఒక టికెట్ తీసుకొని ఆ టికెట్ చింపుకొని చేస్తారు. ముంగట ఒక ముసలాయన పోతుండు. ఆయన ఎప్పుడు పోతాడేమో. ఎప్పో ఇంటికాడ తినొచ్చు కదా పెద్ద మనిషి. అమ్మమ్మను నాయనమ్మను అనుమంటే జరగని తొనిపెట్టదా. మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మాది ఇది కాదు, దాని అవతలది. ఇది షిట్ నెంబర్ 4, మాది 8. సో అవతలకి వెళ్ళాలి. సో మనది మీద. Okay, one. Not see, follow me. సో ఇది మా బోట్. ఇది ఇక్కడ ఈరోజు మా డిన్నర్. సో మా బ్యాచ్ వెనుకపోయింది. పక్క బోర్డులో చూడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ఒక జ్యూస్ పెట్టిరు, వాటర్ పెట్టిరు. సో వాటర్ అయితే తాగేద్దాం ఇక లేట్ చేయకుండా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అన్నయ్య. సో అన్నయ్య బర్త్డే. సో ఇక్కడ ఫుడ్ ఏముంది, ఫస్ట్ ఫుడ్ చూద్దాం క్రూజ్లో. చూద్దాం బిర్యానీ. వెయిట్ అన్న వెయిట్. అన్నయ్య, విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ.
మొత్తానికి అయితే డిన్నర్ క్రూజ్ లో డిన్నర్ అయితే హ్యాపీగా సక్సెస్ఫుల్ గా డిన్నర్ చేసినాం. డిన్నర్ తర్వాత ఈ క్లైమేట్ వచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ లో బ్యాంగాక్ సిటీ చూడండి, అసలు వేరే లెవెల్. కడుపు నిండిపోతున్నా వీటిని చూస్తే. ఫుల్ ఎంజాయ్ చేయలేదు డిన్నర్ క్రూజ్ లో, ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో మొత్తానికి క్రూజ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని అంటే లొకేషన్ బాగుందని ఫొటోస్ కూడా దిగినాం. సో ఫొటోస్ పెడతా చూడండి. సెటిల్ ఫొటోస్ బాగున్నాయా? ఫోన్లో ఎత్తేసుకుంటారు ఫోటోలు దిగడానికి. సో ఎనీవే నచ్చిందా క్రూజ్ డిన్నర్? కానీ ఫీవర్ రాకుండా ఇంకా హ్యాపీగా తినేసేదాన్నేమో. అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినా కూడా తిన్నావు కదా, తిన్నా కానీ అంత తినలేదు. తినకపోతే మాట రాలే పాపం. సో ఎనీవే సీరియస్గా చెప్తున్నా, బ్యాంగాక్ సిటీ ఒక్కసారి చూడండి, మీకు చూపిస్తా అసలు ఎంత బాగుందంటే ఆహా. సో ఇదనమాట బ్యాంగాక్ సిటీ. చూసారు కదా ఎంత బాగుందో, బ్యాక్ చూసారు పైన ఎంత బాగుందో, వెదర్ సూపర్, ఎవ్రీథింగ్ నైస్. మాకైతే ఫుల్గా నచ్చేసింది. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే క్లోజ్ డిన్నర్ కూడా మర్చిపోకుండా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే HN ట్రావెల్స్లో బుక్ చేసుకోండి, చాలా బాగా చూసుకుంటారు. వచ్చే నుంచి పోయే వరకు అన్ని వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మనం ఇంటికి నుంచి బయలుదేరిన కాడ నుంచి ఇంటికి వరకు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ మనం చాలా బాగా చూసుకుంటారు, మన ఫుడ్ కూడా పెడతారు. సో అదనమాట. ఓకే, షిప్ అయితే రిటర్న్ అయిపోయింది. సో బ్యాక్ టు హోటల్.